అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, డెలివరీ తర్వాత కడుపు నార్మల్గా అవ్వాలంటే, మామూలుగా అవ్వాలంటే ఏం చేయాలి వివరంగా తెలుసుకుందామా? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ అనేది సహజ ప్రక్రియ, కానీ దీని తర్వాత మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొంతమందిలో చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొట్ట చుట్టూ చర్మం వదులుగా మారుతుంది. అంతేకాదు, గర్భధారణలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి మొదలవుతాయి. కొన్నేళ్లకు కొంతమందిలో ఈ చర్మం పూర్వస్థితికి చేరుకుంటుంది, కానీ చాలా మందిలో అలానే ఉండిపోతుంది. ఈ చర్మం మళ్ళా బిగుతుగా మారాలన్నా, స్ట్రెచ్ మార్క్స్ పోవాలన్నా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తప్పకుండా అవగాహన ఉండాలి. ప్రసవం తర్వాత స్త్రీలలో కడుపు మీద సాగిన గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పుల వలన చర్మం సాగడము, తర్వాత అక్కడ నుండి స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. కానీ పొట్టపై ఈ స్ట్రెచ్ మార్క్స్ తొలగించి చర్మం టైట్గా మార్చేందుకు కొంతమంది ఖరీదైన క్రీమ్లు అయితే వాడుతూ ఉంటారు. మరికొంతమంది కెమికల్స్ కలిసిన మందులు ఉపయోగిస్తారు, కానీ వీటి వల్ల మేలు కంటే హాని ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా ఈ స్ట్రెచ్ మార్క్స్ని రూపుమాపవచ్చు. దీంతో పాటు చర్మాన్ని బిగుతుగా కూడా చేయవచ్చు. సో ఆ యొక్క సహజ సిద్ధమైన చిట్కాలేంటో చూసేద్దామా? మొదటిగా చూస్తే, నీరు ఎక్కువగా తాగాలి. ప్రసవం తేదీ దగ్గర పడుతున్నప్పటి నుంచి రోజు ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ప్రసవం పూర్తయిన 2-3 రోజులు అయ్యాక ప్రతిరోజు పుష్కలంగా నీరు తాగడం ప్రారంభించాలి. శరీరంలో ఎక్కువ నీరు ఉంటే చర్మం సాగదు, అదనపు కొవ్వును కూడా కరిగిస్తుంది, మన యొక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది. సాధారణ రోజుల్లో తాగే నీరు కంటే 4 కప్పులు అదనంగా మీరు తాగాల్సి ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే, పోషకాహారం తీసుకోవాలి. ప్రసవం పూర్తయ్యాక కండరాలని బలంగా తయారు చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇందులో భాగంగా పోషకాహారాలను ఎక్కువగా తీసుకోండి. చిక్కుళ్ళు, సీ ఫుడ్స్, గుడ్లు, సోయా వంటివి క్రమం తప్పకుండా తినాలి. కండరాలు బలంగా తయారైతే క్రమంగా పొట్టపై సాగిన చర్మం కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది. మూడవదిగా చూస్తే, బాడీ మసాజ్. విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ సి కలిసిన కొన్ని రకాల ఆయిల్స్ అయితే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఈ ఆయిల్స్కి ఉంటుంది. చర్మం సాగిపోయిన చోట ఇటువంటి ఆయిల్స్తో కనుక మనం మసాజ్ చేయించుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రోజుకు 2 సార్లు కనుక మీరు మసాజ్ చేయించుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కలిసిన ఈ ఆయిల్ లేదా బాదం నూనెతో మసాజ్ చేసి స్ట్రెచ్ మార్క్స్ కూడా తొలగిపోతాయి. ఇక నెక్స్ట్ చూస్తే, కార్డియో ఎక్సర్సైజ్లు చేయాలి. వారానికి కనీసం 3 రోజులైనా కార్డియో ఎక్సర్సైజ్లు చేస్తే మీ పొట్ట చుట్టూ ఉండే చర్మం అనేది టైట్ అవుతుంది. క్యాలరీలు కూడా ఖర్చు అవ్వడంతో కండరాలు కూడా గట్టి పడతాయి. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు స్విమ్మింగ్, జాగింగ్, బైక్ రైడింగ్ వంటివి చేసిన మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. స్కిన్ టైట్ మారడానికి కొంతమందికి ప్రత్యేక వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అయినా ప్రసవం అయిన కొన్నాళ్ళ పాటు బరువు ఎత్తడాలు, వ్యాయామాలు చేయకూడదు. కాబట్టి కార్డియో ఎక్సర్సైజ్లు మినహా మరేవి చేయకండి. అంటే స్విమ్మింగ్, జాగింగ్ ఇలాంటివి చేయడం వలన మీకు ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ప్రసవం అయిన వెంటనే ఎక్కువ వ్యాయామాలు మాత్రం చేయకూడదు. వీటితో పాటు ఇంకా కొన్ని జాగ్రత్తలు మనం చూసినట్లయితే, మనము బేబీకి పాలు ఇవ్వడం చాలా మంచిదండి. ఇది చాలామంది తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే వారి యొక్క సౌందర్యం తగ్గుతుందని అనుకుంటారు. బట్ పిల్లలకు గనక మనం పాలిచ్చామంటే క్రొవ్వు పదార్థాలు కరిగి చర్మం కూడా టైట్గా అయ్యే అవకాశం త్వరగా ఉంటుందట. ఇక నెక్స్ట్ చూస్తే, మీరు కనుక క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ వంటివి మనం క్రమంగా తీసుకుంటూ ఉన్నామన్నా కూడా మన యొక్క చర్మం అనేది త్వరగా మంచి స్థితికి వచ్చేస్తుందట. కంటి నిండా నిద్ర, కనీసం 8 గంటల సేపైనా మనం నిద్రపోవాలట. ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా కూడా స్ట్రెచ్ మార్క్స్ అధికమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆలివ్ ఆయిల్, కోకో బటర్ లాంటివి మీరు కడుపు మీద ప్యాక్ లాగా వేసుకొని చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మరసంలో దోసకాయ గుజ్జును కలిపి వాటిని గనక మీరు రెగ్యులర్గా స్ట్రెచ్ మార్క్స్ మీద అప్లై చేసుకుంటూ ఉన్నా కూడా మీకు త్వరగా రిజల్ట్ అనేది దొరుకుతుంది. అంతేకాదు, కలబంద యొక్క గుజ్జును కూడా మనము పొట్ట మీద ఉండే చార్లకు గనక రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గిపోతాయి. మనం నిత్యం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. సో బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఫాలో అవ్వండి. సో బ్రీతింగ్ టెక్నిక్స్ మనము రెగ్యులర్గా చేస్తూ ఉన్నా కూడా పొట్ట భాగంలో ఒత్తిడి పడి మంచి ఫలితాలు ఉంటాయి.
ఫ్రెండ్స్, చాలామంది పొట్ట తగ్గడానికి, స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. బట్ ఇవి కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ అవ్వకుండా పోవచ్చు. కాబట్టి సహజ పద్ధతులను ఎక్కువగా మీరు యూజ్ చేయడం ద్వారా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి. జీవితాంతం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సహజ సిద్ధమైన వైద్యాలే మీరు చేయించుకోవాలి. అప్పుడే ఆలస్యం అయినా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.